ఖానాపూర్ ప్రాంతీయ ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని డాక్టర్ జ్యోతి వేసవికాల దృష్ట్యా పలు సూచనలు చేశారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున డీహైడ్రేషన్, వడదెబ్బ, జీర్ణ సమస్యలు మరియు చర్మ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వైద్యులు అనేక జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి రోజుకి 8 నుండి 10 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి అని డాక్టర్ జ్యోతి అన్నారు. ఇప్పుడు వేసవికాలం ఎక్కువగా స్టార్ట్ అయింది కాబట్టి మే నెలలో ఇప్పుడు రానున్న 1 వీక్లో టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. 40 అబోవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ వాళ్ళు కానీ అసలే బయటికి రాకుండా ఉండడం మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు అత్యవసరం అయితేనే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటికి రావాలి. లేదు అని అంటే ఇంట్లోనే ఉండడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం కానీ ఏదైనా చేసుకోవడం మంచిదని కోరుకుంటున్నాము. ఈ ఎండాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పటికీ కూడా గొడుగు ఖచ్చితంగా క్యారీ చేయండి. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఎక్కడ దాహం అనిపించినా ఏమనిపించినా వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎండకు వెళ్ళినప్పుడు డార్క్ కలర్స్, నల్లటి రంగు కానీ డార్క్ బ్లూ కలర్స్ కానీ వేసుకోకుండా కొంచెం లైట్ కలర్స్, వైట్ కలర్ కాటన్ దుస్తులు వేసుకోవడం మంచిది. దానివల్ల కొంచెం ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. రోజుకి 3 to 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరికైతే డీహైడ్రేషన్ అవుతుంది, ఎక్కువ చెమటపోయే పనులు చేస్తున్నారో వాళ్ళు ఓఆర్ఎస్ కూడా కలుపుకొని తాగితే మంచిది. దాంతోపాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు అవి కూడా తాగుతూ ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా టెంపరేచర్ పెరుగుతుంది, బాడీ వేడిగా అనిపిస్తుంది, ఒక 1-2 డేస్ కంటిన్యూగా టెంపరేచర్ పెరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందే. దాంతోపాటు వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ, స్పృహ తప్పిపోవడం కానీ, కొంచెం వింతగా బిహేవ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎక్కువగా ఇబ్బంది రాకముందే డాక్టర్ని సంప్రదించి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోండి. దానికి వస్తే ఎక్కువగా ఫ్రై చేసిన ఫుడ్స్ కాకుండా, ఆయిలీ ఫుడ్స్ కాకుండా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి. కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకుంటే బెటర్. బయట ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు పిల్లల్ని మాత్రం ఏ టైంలోనూ బయటికి పంపించకండి. పిల్లలు ఎప్పుడైనా ఈత నేర్చుకుంటాము అని అంటే ఓపెన్ వెల్స్, లేక్స్ అట్లాంటివి కాకుండా ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ అలాంటి వాటిలో నేర్పించడానికి ట్రై చేయండి. బయటికి వెళ్ళడం వల్ల చాలా సిచ్యువేషన్స్ అవుతున్నాయి. కొట్టుకోవడం, చనిపోవడం పిల్లలు ఇలాంటి సమ్మర్లో మనం చాలా చూస్తుంటాం కాబట్టి అది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ దాంతోపాటు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎండ టైంలో, వేడి టైంలో కాకుండా ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ముందు కంటే తక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వేసవి కాలంలో చెమట ఎక్కువగా వచ్చి బాడీ ఎక్కువ తేమ ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్